గుడ్ మార్నింగ్ అండి. గీతా మిహి ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే దానికి ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అనేసి ఈరోజు తెలుసుకుందాము. ముందుగా రొయ్యలు, పీతలు, నత్తగుల్లలు తదితర సముద్ర ఆహార పదార్థాలలో ప్యూరిన్ శరీరంలో యూరిక్ యాసిడ్గా విచ్ఛిన్నమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే పాయింట్, కాలీఫ్లవర్, బచ్చలి కూర, పుట్టగొడుగులు, పచ్చి బఠానీలు, ఎండిన కాయగూరలు, బీన్స్ వంటి వాటిలో యూరిక్ యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, టమోటాలో రక్తంలో అధిక స్థాయి యూరిక్ యాసిడ్ ఉంటుంది కనుక వీటిలో అధిక మోతాదులో తినరాదు. నెక్స్ట్, అధిక యూరిక్ యాసిడ్ లెవెల్స్తో బాధపడుతున్న వారు బెండకాయలను అధిక మోతాదులో తినరాదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, కీరదోస రసంలో నిమ్మరసం కలిపి త్రాగడం వల్ల రక్త ప్రవాహంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. నెక్స్ట్ పాయింట్, అరటి పండ్లలో ప్యూరిన్లు తక్కువగాను విటమిన్ సి ఎక్కువగాను ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ ఉన్నవారికి మేలు చేస్తుంది. చెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ సహజంగా యూరిక్ యాసిడ్ తగ్గించడానికి అద్భుతమైన పండ్లు. నెక్స్ట్, జీడిపప్పు, వాల్నట్స్, బాదములు, ఫ్లాక్స్ సీడ్స్ యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. నెక్స్ట్ పాయింట్, దానిమ్మ సిట్రిక్ యాసిడ్ యొక్క గొప్ప